బట్టలు నానేసి ఉతికేసి వస్తాను. జాగ్రత్త దాచి పెట్టించు. జాగ్రత్త బంగారం. సరే జాగ్రత్త పెట్టు. ఇక్కడ పెట్టేద్దాం. నాయనకి మనం రీల్స్ చేసుకుందాం. రీల్స్ చేసుకున్నాం ఇంకా. లేదు అమ్మ నమ్మదు. ఏం చేయాలి ఇప్పుడు? బంగారం 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 ఉంగరం. ఓకే, కూల్ డౌన్ ఓకే, ఒక ప్లాన్ చేద్దాం. ఈ ఉంగరం బంగారంగా ఉంటుంది కాబట్టి సో అమ్మకి ఇది ఎట్టగా నమ్మేటట్టు చెప్పాలి. నా ఉంగరం దాచిపెట్టానని చెప్పాలి. ఇదే కానీ నువ్వు భయపడితే మాత్రం నువ్వు చిక్కినట్టే దొరికినట్టే. ఇంక నీ ఇష్టమే. గాడ్ ప్లీజ్ గాడ్ రక్షించు. బంగారం పోయింది, కనబడట్లేదు. గొడవలు పట్టుకోండి. నేను రీల్స్ కూడా చేస్తున్నాను. అయిపోయింది. ఏడు ఉంగరం ఉంగరమా? అసలు మంగళవారం నేనేదో కొట్టుకుంటా కానీ ఇచ్చాను. అవును, నేనేం చేశాను? ఇస్తే నాకు ఇవి పెట్టుకుంటాను. నా చేతి పెట్టుకున్నా. నచ్చిందండి నాకు ఉంగరం. నీ చేతికా? నీ చేతి పెట్టుకున్నది? అవును, నా చేతి పెట్టుకున్న ఉంగరం. నేను పెట్టుకోకూడదు ఈ ఉంగరం. బంగారం తీసి ఇవాళకి నేను నా దగ్గర ఉంటాయా మంగళవారం మనం పెట్టేసుకున్నావా? ఏం కాదు. ఏంటి అంత టైట్ గా ఉంది? బిర్రు పెట్టేసుకున్నాను. నా చేయి పట్టి అంటే పట్టకపోతే దాన్ని గట్టి నెట్టేశాను. ఏంటి నాకు ఉంగరం లూజ్ అయిపోతే? అంటే నా వేలు కొంచెం పెద్దది కదా. అవును, కొంచెం ఏదేది తిప్పు. ఏం తేడా ఉంది ఉంగరం? ఏం తేడా లేదు. ఇదిగో బంగారం అనే అమ్మా. ఏం లేదు మా. ఇదిగో బంగారం తెస్తున్నా. నగది తీమని తెస్తున్నావా అమ్మా? ఇది అన్న మొదలే తెచ్చిన ఉంగరంలా ఉంది. నేను తీసుకోలేదు. నువ్వు ఆ ఉంగరం నేను దాచి పెట్టుకున్నావా? ఉంగరం చూడండి. బంగారం దానికి తేడా తెలీదా? ఇదేమో రాసి రావట్లేదు. నేను పెట్టుకుంటే చేసుకున్నాయి. ఏదైనా చూద్దాం. చూడండి. ఇది పిచ్చి ఉంగరంగా? పిచ్చి ఉంగరం కాదు, బంగారం ఉంగరం ఏమో అది. బంగారం ఏమో అది. బంగారం ఉంగరం అది పిచ్చి ఉంగరము. బంగారం ఏమో. ఇదిగో మా కావు తీసి చూసుకోమా వెళ్ళి. తెచ్చిందా తెలీదా? దాచి పెట్టామా? ఉంగరం నాకు ఏం చేసా? చెప్తావా? చెప్పు. ఉంగరం చేసా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? బంగారం అంటే ఏమనుకున్నామ్మా? ఎంత కష్టపడితే వస్తున్నాయి అమ్మా. ఏం చేసావు? ఆయన కాదు చెప్పు. బంగారం రావట్లేదు. కొంచెం బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. నేను తెచ్చినా నాకు జీవితానికి ఎక్కడా ఏం కట్ చేస్తా ఉండు. రావట్లేదుగా కత్తిరి చేస్తా ఉండు. కత్తెందుకు అంతకాడికి పట్టు. కత్తొద్దు. ఇరుకుపోయిందా? ఉంగరం పోతాం. వద్దులేమా. చెప్పు. ఏమైంది? బంగారాన్ని నేను కొట్టనండి మారిపోతావు. చెప్పు. డాన్స్ రీల్స్ చేసుకుంటా ఉన్నా కదా. ఇచ్చినప్పుడు వీడు పెట్టే ఆడిపోతే ఏడా ఉన్నా కదా అని వీడు పెట్టేస్తున్నాడు. డ్రైవ్స్ నేను చేసుకుంటా ఉన్నామా. అమ్మా అసలు బంగారము జాగ్రత్త. నేను బీరువాలు పెట్టమ్మా, జాగ్రత్త చేయమ్మా అని చెప్పి అట్ట ఈ నిర్లక్ష్యం కళ్ళు పెడతారమ్మా. అసలు ఏమన్నా బుద్ధి కారణం ఉందమ్మా నీకు? బంగారం అలా చేస్తారమ్మా? ఇప్పుడు ఏం తెచ్చింది? అది ఎంత కష్టపడితే వచ్చింది. పేట చెప్పు. ఏమైంది సొంతం? ఎవరొచ్చారు? ఒక్క నిమిషం ముందు. సినిమా అనుకున్నావా? లేదు లేదు, అన్న ఇంట్లో ఉండాలి కదా. అన్న ఉన్నాడు ఇంట్లో. చూద్దాం. అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉండు. ఇప్పుడు నువ్వు ముంగర అలా ఎందుకు పెట్టావు? అది నీ నిర్లక్ష్యం. అలా చేయకూడదు. నిర్లక్ష్యం పెట్టుకోలేదు. మనం ఏమన్నా బట్టలు పెట్టుకుంటావు చేసుకోవాలి. అంత మాలు బీరువాలు ఏం పెట్టడం అని ఉంటే ఉండిద్ది కదా. నేను డ్రెస్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడే కదా నేను చేసుకుంటాను. నాకు అనవసరం. నాకు కావాలి.
వద్దమ్మా. అమ్మ అసలు బయట నుంచి అయినా అసలు బంగారం ఒకటి డబ్బులు ఒకటి ఎన్ని ఒకటి చాలా జాగ్రత్తగా పసిపల్లా చూసుకోవాలి. బయట నుంచి రాడు ఎవరైనా రాడంటే నువ్వు బయట బట్టలు ఉతికావు ఇంట్లో ఉన్నాను ఎవరు తీసుకున్నాను పట్టుకున్నాను అమ్మ, నేను చేసుకుంటున్నాను. నీకు వస్తు అప్పుడు నువ్వు నాకు అప్పు చెప్పాలి కదా. నేను వెళ్ళా, అది లూజ్ అయింది, లూజ్ అయింది జారిపోతుంది, బట్టలు కొత్త జాగ్రత్త పెట్టమ్మా అన్న, చేతికి ఇచ్చిపోయా. దానికి పారేసింది, పారేసలేదు, ఇది పిచ్చోకరాన్ని బంగారు పెట్టుకుని నన్ను ఓడిచిపోతుందా. పెట్టుకుని రీల్స్ చేసుకుంటున్నాను. రీల్స్ చేసుకుంటున్నా కదా తిడతాడని అన్న కాదన్నా. ఏది కాదు అన్నయ్య పెట్టుకున్నానన్నా, నాకు దానికి చూడన్నా. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి చెప్పు ఒకసారి. ఇందాక ఇంట్లోనే ఉన్నాడు వాడు అని చెప్పింది. తెచ్చాడు నాకు ఎక్కడో తేడా పడుతుంది. ఏ మరి ఆగు బాగుంది తెచ్చుకో ఇప్పుడు ఆగు. ఆగు కృష్ణ అమ్మ అడిగితే అన్నయ్య ఇంట్లో ఉన్నాడా అంటే ఉన్నాడని చెబుతుంది. నువ్వేం బయట నుంచి వచ్చావు. ఇంట్లో అంటే వాడు ఉన్నాడు, వదిలో కూర్చొని నేను ఫోటో దాచినాక వాడు ఫోన్ చూసుకుంటే వదిలో ఉన్నాడు. తర్వాత ఏమన్నా నాకే తెలియదు. ఈ ఉంగరం వచ్చిన ప్రాణాదురైందిగా. అంత నిర్లక్ష్యంగా పెట్టేసి నాకు అర్థం కాదు. ఆడబెట్టే దాపో రింగు దాపో రింగు చూడు. ఇది ఇదే బంగారం తీసుకోపోయి చెక్ చేయించుకో. అదే చెరకు పుల్ల తెచ్చాను, అదేదో అయింది. నాకు పెళ్ళి ఏది మరి రింగ్ ఏది మరి రింగుదే అమ్మాయి ఉంగరం చేసుకోండి. నేను అవసరం పడ్డానమ్మా, ఎన్నాళ్ళు పనికి వెళ్ళి రూపాయి పోగేసి కూర్చొని ఒక్క ఉంగరమే కొనుక్కున్నానే. నేను డ్రాయింగ్ పోగొట్టే గుర్తుగా ఉంచుకున్నానే. రాపో రింగు నువ్వు రా తీసుకో నాగండి ఎదుగు తరగా మామూలు మన ఉంగరం పడి తరగతి పడి ఎక్కడో తేడా ఎదుగుపోయింది రింగ్ ఎదుగు రింగ్ ఎదుగు మరి రింగ్ అదిగో మరి రింగ్ ఎదుగుమా. అరే ఏంటి నీ చేతులు చూసాను రే ఏంటి రే చేతులండి ఇదే రింగ్ ఇదే యా పడేసింది సీజర్ రింగ్ గోల్డ్ రింగ్ యా పడేసా వచ్చేలా కదా నేను నుంచి వస్తా ఉన్నా. బాగు చెప్పండి చెప్పింది నేను నుంచొని అది చేస్తా ఉంది పెట్టుకొని అదేం చేసింది ఎట్లా పెట్టేసి అక్కడ పెట్టేసి అమ్మా అది రకం బంగారం అనుకున్నా ఏమనుకున్నా ఇంట్లో పిల్లలు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏడే వాళ్ళు వస్తారు తీసుకొచ్చి వస్తూ అమ్మ చూద్దా దొరికిద్దా సమాధానం చెప్పు. తేడా సంగతి తీసేసే. ఇప్పుడు ఆ ఇంట్లో పిల్లాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏడే వాళ్ళు వస్తారు దొరికిద్దా. నేను నిర్లక్ష్యంగా ఏడంటే హాల్లో పెట్టే హాల్లో ఎక్కడుంటే ఆడ పడేసి బుద్ధి జ్ఞానం ఉందా? కావాలి చేశాను ఇప్పుడు రింగిచ్చినప్పుడు గోల్డ్ అనేది అలా పట్టుకుంటుంది గోల్డ్ ఇదే ఇప్పుడు పిల్లలు ఇచ్చాడు వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళ కదా బయట వచ్చి కూర్చుంటే చూసాను నీకు ముందు వస్తున్నా జాగ్రత్త చెప్పు ఉంది మా వస్తున్నా జాగ్రత్త
ఏమన్నావు ఆగు జాగ్రత్త ఇచ్చావు నాకు ఇచ్చే నువ్వు పెట్టుకుంటా వెళ్ళొచ్చుగా పెళ్ళైంది వస్తువులు ఏమన్నా పెడితే పోతే ఉందా పెళ్ళి ఇప్పుడు జంగ చూడండి ఎప్పుడో పెళ్ళి అయిందని గురించి ఇప్పుడు ఎందుకు మనం అర్థం కాదు సర్లు దొరికింది కానీ దొరికింది సో గైస్ చూసారా ఇదంతా నేను కావాలని చేశాను ఇదంతా నా ప్లాన్ పిలిచి తను చేయించాను సో ఇదంతా మన ప్లాన్ ఇదంతా మన ప్లాన్